వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో మృతి. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్న గ్రామ సర్పంచ్. అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలన్న మాజీ ఎంపీ. అనంతపురం భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు. అనకాపల్లిలో బొజ్జన్న కొండపై బౌద్ధ మేళ. మయన్మార్ బౌద్ధ భిక్షువు ఆయుపాల ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గల్ఫ్ కార్మికుడు కొన్నింటి రాములు గుండెపోటుతో మృతి చెందాడు. రాములకు భార్య, 3 కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో ఉపాధి లేక దుబాయ్కి వలస వెళ్లి వచ్చాడు. కూతురుకు అప్పు చేసి పెళ్లి చేశాడు. తిరిగి దుబాయ్కి వెళ్ళాడు. కంపెనీలో పని లేక తిరిగి ఇంటికి వచ్చాడు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆలోచనతో మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రెండు మూడు సార్లు సార్ మళ్ళీ నేను గ్రామ పంచాయతీలకు వచ్చి పని చేయటా అని అన్నాడు. దానికి సరే అని చెప్పిన. కానీ రాత్రి తిని మంచిగా పండుగ సందర్భంగా తిని అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవటం జరిగింది. అతని కుటుంబానికి ప్రభుత్వం తరఫున కానీ, మా గ్రామం తరఫున కానీ, మా గ్రామ పంచాయతీ తరఫున కానీ అన్ని విధాల సహకారం చేస్తూ వాళ్ళకు ఎప్పుడు కూడా వారి కుటుంబానికి అండదండలతో నాతో అయ్యే సాయం తప్పకుండా చేస్తానని. చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసు అతనిది. పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు, కొడుకు చాలా చిన్నోడు. మరి వారిని అందరూ గ్రామ ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరి అందరూ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి సాయం చేయటకు అందరూ సహకరించాలని కోరుతున్నాం. పోతుగల్ గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీలో నల్లాల పని మీద పనిచేసినటువంటి నల్లాల రాములు, నడియుడు వయసు రాములు గారు గతంలో ఒక 3 బిడ్డలు, ఒక కొడుకు ఉండి ఒక బిడ్డ పెళ్లి అయిన తర్వాత బాగా అప్పుల పాలై గల్ఫ్ దేశం పోవాలనే ఆలోచనతోటి గల్ఫ్ దేశం పోయి అక్కడ కూడా పని సరిగా దొరకక అప్పుల పాలై రిటర్న్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ అప్పులు ఎక్కువైపోయిన టెన్షన్ తోటి ఇంట్లో కూడా ఇల్లు గడవడం కూడా కష్టమైన తరుణంలో బాగా నారాజుగా బాగా రంది పెట్టుకొని నిన్న రాత్రి 3 గంటల ప్రాంతంలో స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ రాములు కుటుంబానికి గౌరవ మా సర్పంచ్ గారు కానీ. హైదరాబాద్ కవడిగూడ డివిజన్ నేత స్పిన్నింగ్ మిల్స్ బస్తీలో జాన్ మార్కో అనే అబ్బాయి బట్టలు ఆరేయడానికి బిల్డింగ్ పైకి వెళ్లాడు. బిల్డింగ్ ని ఆనుకొని ఉన్న హైటెన్షన్ వైర్ తెలియకుండా పట్టుకున్నాడు. అది చూసిన ఆనంద్ అనే వ్యక్తి కర్రతో నెట్టివేసి గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. సంఘటన స్థలానికి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ నాయకుడు వెంకటేష్, కరెంటు ఏఈ వచ్చారు. 30 సంవత్సరాలుగా తమకు ఈ హైటెన్షన్ వైర్ సమస్య ఉందని బస్తీవాసులు తెలిపారు. నాయకులు స్పందించి సమస్యను తీర్చాలని కోరారు.
వాడు ఇట్లా ఎందుకు ఇట్లా బ్యాలెన్స్ అవడం ఈ చేయికి తగిలిందంట కాళ్ళు డైమైంది ఆ అబ్బాయి కాళ్ళు ముట్టుకోలే కాళ్ళు ముట్టుకోక కట్టితోడు కొట్టి మళ్ళీ ఇటు పడిపోయాడు लाइट झटका दिया इनको तीनों पोजीशन पे रहने के बच्चा बाहर अच्छा ना उठे चप्पू चप्पला केबल में डाल के केबल दूसरी जगह भिजा दी అన్న ప్రెస్ చేస్తూనే ఉన్నాడు కదా పార్టీ మీద పైన పెట్టి బట్టలు వేసేమో కట్టుకోవడానికి ఏం లేదు ఆ గోడకి గోడకి పెట్టా బట్టలు మేము వచ్చేసి గత 30 సంవత్సరాలుగా ఈ బస్సులో నివసిస్తున్నాం. ఇక్కడ ఉండే హైటెన్షన్ ప్రాబ్లము గత 30 సంవత్సరాలుగా మాకు ఉండేటటువంటి ప్రాబ్లమే. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి సహాయం చేయలేదు. కావున ఉండేటటువంటి ప్రభుత్వం అయినా మాకు సహాయం చేస్తుందని చెప్పి కోరుకుంటున్నాము. హైటెన్షన్ వల్ల ఇంతకు ముందు కూడా జరిగినటువంటి సంఘటనలో ఒక పర్సన్ పేరు శ్రీనివాస్, అతను మొత్తానికి పారాలిసిస్ హ్యాండిక్యాప్ అయిపోయాడు. ఇప్పుడు గంట 2 గంటల ముందు కూడా జాన్ అనే అబ్బాయి కరెంట్ షాక్ హైటెన్షన్ తగిలి ఇప్పుడు గాంధీలో అడ్మిట్గా ఉన్నాడనమాట. ఇది చాలా సీరియస్గా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రాబ్లం, మా బస్సులో జరుగుతున్నటువంటి ప్రాబ్లం. మన ఉండేటటువంటి నాయకులు, కార్పొరేటర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు ఉండేటటువంటి మినిస్టర్లే కానీ, ఎవరైనా కానీ మన బస్సుకి సంబంధించి ఈ ఉండేటటువంటి హైటెన్షన్ వారికి కేబుల్ అరేంజ్ చేస్తే చాలా కృతజ్ఞతలు మా బస్సు వాసుల తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. అలాగే జరిగిన సంఘటనలో ఆ అబ్బాయికి కరెంట్ షాక్ కొట్టినప్పుడు మన పక్కకు ఉండేటటువంటి ఆనంద్ అనే పర్సన్ హెల్ప్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి అగర్ లేకపోయినుంటే ఒక ప్రాణాన్ని, మా బస్తీలో ఉండేటటువంటి ఒక పసి ప్రాణాన్ని మేము కోల్పోతూ ఉండి, ఈ ఆనంద్ అనే పర్సన్ అక్కడ ఉండి అతన్ని హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఏం జరిగింది అనేది కావాలనంటే అతన్ని తెలుసుకోవచ్చు. మీరు చెప్పండి. నువ్వు పట్టు అలా మేము పైన కూర్చున్నప్పుడు అబ్బాయి వచ్చిండు బట్టలు ఆరేయడానికి అని చెప్పేసి. బట్టలు ఆరేయడానికి పోతే ఆ వేలు పోయి ఆ హైటెన్షన్ వైర్కు తగిలి అప్పుడే లైవ్గా అక్కడ ఉన్నా కాబట్టి స్టిక్ అయిపోయినా ఆయన వైర్కు తగిలేసి షాప్లో కొట్టుకుంటుండు. అప్పుడే పక్కన ఉన్న ఒక కర్ర ఉండే, ఆ కర్రతో కొట్టేసి నేను కాపాడినాను. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పత్తి పంటలను ఆయన పరిశీలించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రెండ్లగూడ, కలమడుగు, మురిమడుగు గ్రామాల్లో పర్యటించారు. పంట నష్టంపై నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో పోరాడతామని రైతులకు హామీ ఇచ్చారు. రెండ్లగూడ ధర్మం గ్రామంలో రైతు వేసిన పత్తి పంట రాళ్ల వర్షాల వలన చాలా నష్టపోయారు. ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఈరోజు పూర్తి స్థాయిలో పనికి రాని పరిస్థితి. దీనిని రైతాంగానికి ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వ యంత్రాంగమైనా కానీ, అధికార పార్టీ నాయకులు అయినా కానీ కనీసం ఏ బాధలో రైతులు ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నారో వాళ్ళు పలకరించి మేము మీ తోడు ఉన్నాన్ని ధైర్యం ఇవ్వడానికి కూడా ముందు రాకపోవడం చాలా దారుణం. రైతాంగానికి అన్ని విధాల నష్టాలు జరుగుతుంది. వరి పంటలు వేస్తామంటే వేయకూడదు అని ముఖ్యమంత్రి గారే స్వయం చెప్పడం, దేశం మొత్తంలో వేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి అయితే ఒక 150 ఎకరాలు వరి పంట వేశారు. పోయిన సంవత్సరం అదే పని చేసిండు. దొడ్డు బియ్యం వేయకూడదు అని చెప్పేసి ఆయన మాత్రం వేసుకున్నాడు. మరి సన్న వరినే కొంటాం, మరి పోయినసారి దొడ్డుదే కొన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆ మాట మీద ఉండని వ్యక్తి ఎవరైనా ఉంటే దేశం మొత్తంలో ఒక కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. గతంలో రైతాంగానికి ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండే, నష్టపోయిన ఫసల్ బీమా పాలసీ ఉండే. ఇప్పుడు ఫసల్ బీమా దేశం మొత్తంలో ఉంది, కానీ మన ప్రభుత్వం మాత్రం దానికి అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా దారుణం. ఇది ధనికుల ప్రభుత్వం, ఇది దొరల ప్రభుత్వం తప్ప
దండుకొని దోచుకునే ప్రభుత్వం తప్ప బీదవాళ్ళ ప్రభుత్వం కాదు. ఏ మాట చెప్పినా ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం, మరి ఎవరికి కలవకపోవడం, ఎవరి సాధక బాధల్లో పార్టిసిపేట్ కాకపోవడం చాలా దారుణం. ఈరోజు రైతులు కూడా అర్థం చేసుకోవాలా. మీరు నమ్మారు ₹1,00,000 మాపు అవుతుందని, అసలు కాలే. ఏ రైతాంగానికైనా నేను అడుగుతున్నా, నువ్వు రైతు రైతు బంధు అది ఏ రైతాంగానికి ఈ ప్రాంతంలో 2-3 ఎకరాల కన్నా ఎక్కువ లేదు, 10-15 వేలే వస్తుంది. కానీ ఈ రైతులకు ముఖ్యమంత్రి కొడుకు అయినా వ్యవసాయ మంత్రి అయినా వచ్చి చూస్తే తెలుస్తుంది. అనంతపురం జిల్లా భైరవాని తిప్ప ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడింది. గుమ్మగుట్ట మండలంలోని బేలోడు వద్ద సాగునీటి కాలువకు గండి పడడంతో నీరు వృధాగా పోతుంది. పంట పొలాలకు చేరాల్సిన నీరు వృధాగా పోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు అప్రమత్తమై బేలోడు గ్రామానికి చేరుకొని గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. కాలువలో మరమ్మత్తు పనులు చేయకుండా నీరు విడుదల చేయడంతోనే నీరు వృధాగా పోతుందని రైతులు ఆరోపించారు. సంక్రాంతి పండుగకు నగరవాసులంతా ఊళ్లకు వెళ్లిపోయారు. సొంతులకు వెళ్లి పండుగను జరుపుకుంటున్నారు. దీంతో విశాఖ నగరం ఖాళీ అయ్యింది. సిటీలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ట్రాఫిక్ లేక స్టీల్ సిటీ బోసిబోయి కనిపించింది. సంక్రాంతి సందర్భంగా పల్లెలు కలకలలాడుతున్నాయి.
విశాఖ జిల్లా అనకాపల్లిలోని బొజ్జన్న కొండపై బౌద్ధ మేళా నిర్వహించారు. బౌద్ధ భిక్షువులు భక్తులు బుద్ధుడిని దర్శించుకున్నారు. విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మయన్మార్ బౌద్ధ భిక్షువు ఆయుపాల మహాథేరో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు బౌద్ధ మేళాను బౌద్ధ భిక్షువులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నా పేరు సంగపాల. మహాబోధి సొసైటీ బెంగళూరుకి చెందిన బౌద్ధ భిక్షువును. విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య వారు ప్రతి కనుమ రోజు ఏర్పాటు చేసేటువంటి ఈ బోధి అంగ కొండ, బోజ్జంగ కొండ లేకపోతే బుద్ధుని కొండ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళు 50 ఏళ్ళకు పైగా ఇక్కడ ప్రతి కనుమ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈసారి మమ్మల్ని ఆహ్వానించడం వల్ల మాకు చూసే అవకాశం కలిగినది. అందుకు నేను విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఇలానే ప్రభుత్వం అందరూ చేయూతనిచ్చి దీన్ని ఇంకా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. అందరికీ విదేశీయులు కూడా మన సంస్కృతి యొక్క గొప్పతనం తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో 6 కిలోమీటర్లకు ఒకసారి తవ్వితే అక్కడ ఒక బుద్ధ చైత్యం కానీ ఆరామం కానీ ఈ శిథిలాలన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఈ ఆంధ్రదేశం ఒకప్పుడు బౌద్ధ దేశమే. మళ్ళీ చిన్నగా బౌద్ధం వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. భవతు సబ్బ మంగళం రక్షంతు సబ్బ దేవత సబ్బ బుద్ధానుభావేన సబ్బ ధమ్మానుభావేన సబ్బ సంఘానుభావేన సదా సుఖీ భవంతునో. సాధు సాధు సాధు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు మాధారం సర్పంచ్ నిఖిల్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ప్రియతమ నాయకుడు అందరిని అభిమానించి ఆపదలో ఆదుకున్నటువంటి ఊరుకొండ మండల మిర్జిల్ మాదారం గ్రామానికి సంబంధించిన ప్రథమ పౌరుడు, ఆ గ్రామ సర్పంచి, పిలిస్తే పలికే నాయకుడిగా ప్రజల్లో నాటుకుపోయిండు. కాబట్టి ఆయన రాజకీయ ప్రవేశం చేసి 7 సంవత్సరాలు అయినప్పటికీ 7 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్ర స్థాయిలో దూసుకుపోవడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా పేదలను ఆదుకోవడంలో మంచి మనసున్న వ్యక్తిగా ఈరోజు మండల ప్రజలు ఆయనను ఆదరాభిమానులతో ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే మరి ఆయన 38వ జన్మదినాన్ని ఈరోజు మండలంలో ఇంత ఘనంగా జరుపుకోవడానికి అదే కారణమని ఈ సందర్భంగా మేము వారిని అభినందిస్తూ మరి ఆ యొక్క జన్మదినాన్ని ఇంత గ్రాండ్ జరిపినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మండల ప్రజలందరికీ కూడా, ఊరుకొండ మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జలహృదయ నేత మరి పిలిస్తే పలికే నిఖిలన్న గారి యొక్క 38వ
జయంతి వేడుకలను ఈ ఊరుకొండ మండలం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాయకులు ఎంతోమంది ఉంటారు, కానీ ప్రజానాయకులు అనేటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. అందులో నిఖిలన్న ప్రజల గుండెల లోపల ఉండి యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఈ యొక్క నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి తపనతోని ఒక మాదారం సర్పంచ్గా ఉంటూ ఈ రాష్ట్రం లోపలే ఒక జనం గుండెల లోపల పాతుకుపోయినటువంటి జనహృదయ నేత నిఖిలన్న యొక్క జన్మదినానికి విచ్చేసినటువంటి ఊరుకొండ మండల వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి జన్మదిన కార్యక్రమాల్ని నిఖిలన్న గారు ఇంకెన్నో జరుపుకొని ఈ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా నిలుస్తారని మా మండలం తరపు నుంచి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా ఊరుకొండ మండల ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంత ఫెస్టివల్ చేసుకునే టైంలో కూడా యువ నాయకుడు మా మండల కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు దోరొల్ల సాయప్ప కొన్ని సంవత్సరాల క్రితం ఓ మేస్త్రి వద్ద కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించాడు. పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలిపడి కాళ్ళ నుండి నడుము వరకు చలనం లేకుండా పోయింది. అప్పటి నుంచి వారి కుటుంబ బాధ్యతలను సాయప్ప భార్య చూసుకుంటోంది. సాయప్ప కూతురు వివాహం కోసం గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ శ్రీనివాస్ గ్రామ సోషల్ మీడియా గ్రూప్లో పోస్టు చేశాడు. దీంతో గ్రామ ప్రజలు 81,000 రూపాయలను సాయప్పకు అందించారు. చేతులు ఎంగదండి, కొద్దిగా చేతులు ఎంగది తిన్నాడు చేతులండి చెప్పి సాధనైన కాడికి నీకు ఏదో కొంతనో గొప్పనో సాయం చేపిస్తానన్నా, నేను ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చి మన ఊర్ల నుండి ఎంప్లాయీస్ నుంచి సాయం చేపిస్తానని చెప్పి నాకు మాట ఇచ్చింది తమ్ముడు. ఈరోజు సాధనైన కాడికి అందరూ సాయం చేసి అందరికీ నమస్కరించుకుంటూ అందరు కాలు మొక్కుకుంటూ నా బిడ్డ పెళ్లి మీరు అందరు కలిసి ఘనంగా చేయమని మీకు అందరికీ నమస్కరించి ఒక సాయం నాకు నమస్కారం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్లలో గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో మృతి, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్న గ్రామ సర్పంచ్. అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలన్న మాజీ ఎంపీ. అనంతపురం భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు. అనకాపల్లిలో బొజ్జన్న కొండపై బౌద్ధ మేళ, మయన్మార్ బౌద్ధ భిక్షువు ఆయుపాల ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.